నమస్తే, వెల్కమ్ టు నేటిదాత్రిన. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. ఈరోజు జనాలందరి దగ్గర నుంచి కూడా హైడ్రాకి రంగనాథ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది. ఒక అధికారి తన వర్క్ని కరెక్ట్గా చేస్తే ఎలా ఉంటుందో అన్నదానికి నిదర్శనం ఎవరు అనంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఈరోజు ఎవరైనా ల్యాండ్ కబ్జాలు చేయాలన్నా, ప్రైవేట్ ల్యాండ్ కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, ఎక్కడైనా అక్రమంగా నిర్మాణాలు చేయాలన్నా కూడా భయపడుతున్నారు అనంటే దానికి కారణం వన్ అండ్ ఓన్లీ ఏవి రంగనాథ్ గారు. ఒకప్పుడు హైడ్రా స్టార్ట్ చేసినాక అపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఇక వెనకాల జనాలను వేసుకొని వాళ్ళందరూ వెళ్ళి కూడా ఏం చేసినారంటే, ఇట్లా ఊళ్ళు చేస్తారు మీరు, ఈడున్న ప్రజలందరూ ఏమైపోవాలి, ఈడున్న జనాలందరూ ఏమైపోవాలి అని చెప్పి ఓ పెద్ద రాధాంతం చేసిండ్రు దాన్ని కూడా. కానీ తర్వాత జనాలందరికీ కూడా అర్థమైంది హైడ్రా చేస్తున్న పనులు కానివ్వండి, హైడ్రా తీసుకుంటున్న స్టెప్స్ ఎందుకంత కఠినంగా ఉన్నాయనంటే కొన్ని లక్షల కోట్ల భూమిని కాపాడడానికి హైడ్రా అనేది వచ్చింది. దాన్ని వీళ్ళందరూ కబ్జా చేసి ముందు జనాలను పెట్టి ఎక్కడి నుంచెల్లో బయట నుంచి వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ ఉన్న జాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ అక్కడ షెల్టర్స్ వేసి మెల్లగా ఆ ల్యాండ్ని కబ్జా చేసేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఒక వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవడానికి హైడ్రా అనేది వచ్చింది. ప్రభుత్వ భూమి పోతుంది అక్కడ, జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ల్యాండ్స్ కూడా కబ్జాలు చేసిండ్రు, కాపాడుతున్నారు. ఈరోజు వేరే జిల్లాల నుంచి కూడా కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అక్కడ నుంచి వెళ్ళి జనాలందరూ వచ్చి కూడా మాకు కూడా హైడ్రా కావాలి, ఎందుకంటే మా దగ్గర కూడా ఇష్టం ఉన్నట్టుగా పార్కులు కానివ్వండి, నాలాలు కానివ్వండి ఇష్టం ఉన్నట్టుగా కబ్జాలు చేసేసి కడతా ఉన్నారు. వర్షాకాలంలో ఎప్పుడైనా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి జనాలందరూ ఈరోజు రంగనాథ్ గారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక అధికారి అంటే ఇట్లా ఉండాలి. మరి హైడ్రా చేసిన పనులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా సోషల్ మీడియాలో. చెరువులను ఎట్లా కాపాడుతున్నది, అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎట్లా క్లీన్ చేస్తూ ఉన్నది, పార్క్ ల్యాండ్స్ కూడా ఎవరైనా కబ్జాలు చేస్తే వెంటనే అక్కడ పోయి మొత్తం కూలగొట్టేసేసి కూడా మళ్ళీ వాటన్నిటిని డెవలప్ చేస్తూ ఉన్నది. అందుకే కదా ఈరోజు రంగనాథ్ గారికి ఇంత మద్దతు వస్తున్నది. మరి అసలు ఒక్కసారి చూద్దాం, హైడ్రా రీస్టోర్డ్ తెలంగాణ. ఎన్క్రోచ్డ్ లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీస్టోర్ చేసి ప్రొటెక్ట్ చేసింది హైడ్రా ఈరోజు. ఇంకా ల్యాండ్ కబ్జాలు చేసిన ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటన్నిటిని కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతుంటే అనవచ్చు కొంతమంది, ఇంకొంత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు కదా అని చెప్పి అంటారు. ప్రతి దానికి ఒక టైం వస్తుంది. ఇన్కన్వెన్షన్ తీసేయలేదా, 100 ఎకరాలు దోచుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన యాక్షన్ తీసుకున్నది, ఆ ల్యాండ్ కూడా రికవరీ చేసుకున్నది. కొన్ని ఏంటంటే జనాలకు తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది నిజం అని చెప్పి అనుకుంటారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు వైరల్ చేయగానే కథం ఇది నిజం అని చెప్పి అదే అనుకుంటున్నారు. ఇంకా డ్రైన్స్ కానివ్వండి, నాలాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లీన్ గా కనిపిస్తున్నది. ఇప్పుడు మనం బతుకమ్మ కుంట కూడా చూసుకున్నట్లయితే గతంలో ఎట్లుండే, అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా పిల్లలందరూ పార్క్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళే షాక్ అవుతున్నారు, అరే మా ఏరియా ఎట్లుండే ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లయింది. రంగనాథ్ గారికి నిజంగా థ్యాంక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇన్ కేసు హైడ్రా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు అయినా కూడా రంగనాథ్ గారిని ముందు పెట్టి నడిపిస్తా ఉన్నారు కాబట్టి రంగనాథ్ గారు తీసుకున్న స్టెప్స్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ప్రభుత్వం అనేది ఇట్లనే ఉండాలి ఎప్పటికీ కూడా. ఏంటంటే ఒక అధికారిని మీరు ఒక పని పైన పెట్టినప్పుడు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసేయాలి. ఎంత పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినా, ఎంత బిజినెస్ పెద్ద పెద్ద బడా మనుషుల దగ్గర నుంచి ఎంత ప్రెజర్స్ వచ్చినా కూడా వెనక అడుగు వేయకుండా ఈరోజు రంగనాథ్ గారు తీసుకున్న స్టెప్స్ కి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లుండాలి ఒక ఆఫీసర్ అంటే. మరి ఇప్పుడు మిగతా జిల్లాల నుంచి కూడా వాళ్ళు వచ్చి ఎందుకు అడుగుతున్నారు అంటే, అక్కడ లేక్స్ ని కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, నాలాస్ కానివ్వండి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, లేదంటే ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, ల్యాండ్ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయమని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే అప్హోల్డ్స్ లా అండ్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ, జీరో టాలరెన్స్ ఆన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఎన్ష్యూర్స్ పబ్లిక్ సేఫ్టీ కానివ్వండి, రెడ్యూస్ ఫ్లోడింగ్ అండ్ అర్బన్ రిస్క్. ఇంకొక ముచ్చట కూడా ఏంటంటే సంథింగ్ చెవెల్ల ఆర్ కోకాపేట సైడ్ అనుకుంటా, ఒక ప్రీమియం విల్లాస్ ఒక్కొక్కరు 3 కోట్లు 4 కోట్లు పెట్టి కొనుక్కున్న విల్లాలు. ఏమైందంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా వర్షం వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయినాయి, విల్లాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఏడ కట్టుకున్నాడు ఇంతకు విల్లా అంటే కమ్యూనిటీ ఏడుందంటే ఒక చెరువులో కట్టినందుకు, చెరువుల అటు సైడ్ కట్టిండు కాబట్టే వర్షానికి మునిగిపోయింది. ఏడపోతాయి నీళ్ళు అనేటివి కూడా.
ఎట్ ద లాస్ట్ అటే పోవాలి కదా, నీళ్ళకు చెరువులకే పోవాలి కదా. మరి వీళ్ళందరూ తీసుకుపోయి చెరువులలో కట్టుకుంటే ముందు వెనకాల ఆలోచించకుండా కొన్నారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావద్దని చెప్పే కదా హైడ్రాని తీసుకొచ్చింది. చిన్న వర్షానికి కూడా ఈరోజు మునిగిపోతా ఉన్నది హైదరాబాద్. ఎందుకు అంటే ఇష్టం ఉన్నట్టుగా నాలాల పైన కట్టిండ్రు, చెరువులను ఆక్రమించి కట్టిండ్రు. ఎవడంటారులే, మమ్మల్ని ఎవరు అంటారులే అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కట్టేసుకున్నారు అందరు. మొన్న కూడా ఒక ఇష్యూ జరిగింది. ఏంది, ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసి పర్మిషన్లు తీసుకున్నారని చెప్పి చెప్పిండ్రు. ఒక పర్మిషన్లు ఎట్లా తీసుకోవాలో తెలియదు, ఒక బిల్డింగ్ ఉండాల్సిన నామ్స్ ఏందో తెలియదు, ఏం తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా కట్టేసుకుంటా ఉన్నారు. వాటి అన్నిటిని కూడా అరికట్టడానికే హైడ్రా అనేది వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బిల్డర్లు అయినా ఎవరైనా కూడా మా దగ్గరికి ఏం వస్తుంది అని అనుకోకండి. హైడ్రా ఒక్కసారి మీ దగ్గరకు వచ్చినాక మీరు ఎవరి దగ్గరకు పోలేరు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా కూడా పని అనేది కాదు. అందుకే అట్లాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని మానేసి మీరు కూడా కరెక్ట్గా కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ల్యాండ్స్ ఏవైనా ఉన్నా కరెక్ట్గా తీసుకొని మీరు కడితే జనాలు కూడా నమ్మకంగా ఉంటారు మీ దగ్గర. మీ కంపెనీకి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో అండ్ సో కంపెనీలో కొంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి ఉండవు వాళ్ళ దగ్గర అనేది ఉంటుంది. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు అయినా, ఇక పేర్లు ఎందుకులే వాటికి కానివ్వండి, మంచి లైమ్ లైట్లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇట్లాంటి లంగదందాలు చేసిండ్రు, ఇట్లాంటి లంగ పనులు చేసిండ్రు కాబట్టే జనాలు నమ్ముతలేరు మిమ్మల్ని. జర అట్లాంటివి మానేసి మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. సో రంగనాథ్ గారు ఎట్లయితే హైడ్రా పైన ఉన్నారో, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ పైన కానివ్వండి, ఇంకా డిఫరెంట్ శాఖలలో కూడా ఎట్లాంటి ఆఫీసర్స్ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్గా నడుస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.